మన చరిత్రను బట్టి మన దేవుడు దీవించడండి. మన చరిత్రను బట్టి లేకపోతే మన దేవుడు మనల్ని ఆశీర్వదించడు. మన జీవితాల్లో మనకున్న విశ్వాసాన్ని, మనకున్న భక్తిని, మనకున్నటువంటి ప్రార్థనా జీవితాన్ని మనం కాపాడుకుంటున్నప్పుడు ఆ ప్రార్థన లేకపోతే ఆ విశ్వాసము, ఆ భక్తి జీవితము నిన్నేం చేస్తుంది? చరిత్రలో నిలబెడుతుంది. నమ్ముని వారు దేవుని స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ఈ లోకాన్ని విడిచి వెళ్ళిన తర్వాత మన గురించిన ఒక సాక్ష్యం ఉండాలండి. ఆయన ఒక మంచి భక్తిపరుడండి, లేకపోతే ఆమె ఒక మంచి భక్తిపరురాలండి. అతను చూసినప్పుడు అయ్యా ఇతను మంచి భక్తిపరుడు, మంచి విశ్వాసం కలిగిన వాడు అని చెప్పగలిగే ఆ స్థితిని మనం సంపాదించుకోవాలి. మన జీవితాల్లో చరిత్ర లేకపోవచ్చు, మన చరిత్ర సరిగా లేకపోవచ్చు, మన గడిచిన జీవితము సరిగా లేకపోవచ్చు, కానీ మన జీవితాలలో మనం ఏదైతే కలిగి ఉన్నామో, ఏ భక్తిని విశ్వాసాన్ని అయితే మనం కలిగి ఉన్నామో, ఆ భక్తిని విశ్వాసాన్ని మనము వెంబడిస్తున్నప్పుడు, కలిగిన వారుగా ఉన్నప్పుడు ఆ భక్తి